బెంగాల్ స్కూల్ కమిషన్ ద్వారా నియమించబడినటువంటి టీచర్లు 25,753 మంది. బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ కి వీళ్ళందరూ కూడా నియమించబడిన వాళ్ళు, సరైన అర్హత లేనటువంటి వాళ్ళు, డబ్బులు ఇస్తే చేర్చుకున్నారన్నటువంటి డబ్బులు కట్టలతో సహా మంత్రి గారు దొరికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సంగతి కూడా చూసాం. ఇప్పుడు ఈ ఉదంతంలో ఆ మంత్రిని పక్కన పెట్టేసి చేతులు దులుపుకుంది మమతా బెనర్జీ తప్పించి ఏం చేయలేదు. కానీ ఫర్దర్ సిబిఐ దర్యాప్తు చేయించింది సుప్రీంకోర్టు. సిబిఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా 25,500 మంది ఉద్యోగులకు సంబంధించి 26,000 దగ్గర మనమే ఉద్యోగాలు తొలగించింది. కింద హైకోర్టు ఇచ్చిన దాన్ని అప్పీల్కి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ధృవీకరించింది. అయితే నేను సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకుని అవసరమైతే నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధం, మీరందరూ ఉద్యోగాల్లోనే ఉంటారని మమతా బెనర్జీ ప్రకటిస్తే కోర్టు ధిక్కరణ నోటీసులు కూడా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మమతా బెనర్జీకి ఏం ఆదేశాలు ఎవరు, అధికారులకు ఆదేశాలు ఇస్తారు. తాజాగా బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్కి ఒక డెడ్ లైన్ పెట్టారు.